అరాచకాలకు పరాకాష్ఠ ఎంతోమంది చంపారు. మాస్క్ అడిగితే నువ్వు నన్ను అడుగుతావని ఒక ఎస్సీని దారుణంగా చంపేశారు. ఒక డాక్టర్, మంచి డాక్టర్, ఒక డ్రైవర్ని చంపేసి కడాన డోర్ డెలివరీ ఇచ్చి అంత్యక్రియలు చేసుకోమని ఇది వస్తే అలాంటి వాళ్ళని ఊరేగింపు చేశారు. నేను చేయలేను ఆ పనులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నిన్న మొన్న మీరు చూశారు. నేను ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో పాత అసెంబ్లీ హాల్లో పెడితే ఆ రోజు నేను కూడా సహకరిస్తున్నా, రాష్ట్రానికి ఎలాంటి చెడు జరగకూడదని హైదరాబాద్లో అమరావతి రాజధానిని ఒప్పుకున్నారు. మళ్ళీ నాకు పేరు వస్తుందని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. 2019 అధికారంలోకి వచ్చారు. 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడారు. కడాన ఏమీ రాజధాని లేని పరిస్థితికి వచ్చారు. ఓడిపోయారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ కొత్త స్లోగన్కి వచ్చారు. చట్టం కూడా అయిపోయింది. కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు పాస్ చేశాయి. ఇది రివర్స్ చేయాలంటే ఎవడల్లా కాదు. మళ్ళీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని 2 సభలు కూడా ఎక్కడా జరగదు ప్రపంచంలో. ఒకసారి రాజధాని పెడతారు కానీ తుగ్లక్ మారిగా అడుకొక్కసారి రాజధాని మార్చడానికి ఎవ్వరూ ఆమోదించరు. రాజ్యాంగం ఆమోదించదు. ఇది జరగదు, జరగరాని కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా వచ్చాడు మ్యావిగన్. అదేంటో నాకు అర్థం కాల. మ్యావిగన్ అమరావతి దేవతల రాజధాని, మన ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. ఎందుకు దేవతల రాజధాని? అతను మ్యావిగన్ అంటే వాటికన్ కావాలంటాడు. ఏంటి నీ పిచ్చాట్లో? ఇంకో పక్క ఒక అతను చనిపోతే పోలీసులు ఎక్సెసివ్ బిహేవ్ చేశారని వస్తే నేను లేనప్పుడు జరిగితే వాళ్ళు పిలిపించి మాట్లాడారు. న్యాయం చేస్తానని చెప్పాను, న్యాయం చేశాం. దానికి కులరంగు పూంజారు. కడాన మీరు చూస్తే ఎవరైతే పోలీసుల్ని బలపరచవలసిన రాజకీయ పార్టీలు, లేకపోతే వాళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యే పరిస్థితి ఉంటే పోలీసుల పైన దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే పోలీసులు గమ్మునైపోవాలి, చర్యలు తీసుకోకూడదు. అప్పుడు వీళ్ళ బ్యాచ్ ఉంది, గొడ్డలి పార్టీ ఉంది, ఊరికొకరున్నారు, స్థైర్య విహారం చేయొచ్చు అనుకుంటున్నారు. మొన్న నేను గొడ్డలి పార్టీ అంటే వాళ్ళు అంటారు, అవును మేము గొడ్డలి పార్టీ, గొడ్డలే పెట్టుకొని తిరుగుతాం, మీ కత్తి తేలుస్తామంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అరాచకాలు చేసే వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు లేదు. శాశ్వతంగా ఓట్లేసే పరిస్థితి రాకూడదు. ఇలాంటి రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం కుప్పంలో, మీరు నవ్వుతున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. 5 ఏళ్ళు ఎంత సఫర్ అయ్యామని అడుగుతున్నా. అందుకే మళ్ళీ కుప్పంలో కూడా మీరు చెప్పాలి, మన రాజధాని అంటే అమరావతిని గట్టిగా చెప్పాలి. మన రాజధాని గట్టిగా చేలు పైకెత్తి పిడికిలి బిగించి చెప్పాలి. అందరూ రావాల రోషం. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. ఎవడొచ్చినా అమరావతి మార్చలేరు. అమరావతి తెలుగు జాతికి గర్వ కారణం, దేవతల రాజధాని. అలాంటి రాజధాని నిర్మాణం చేసి ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1 జాతిగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తాం. కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసి ఎవరైనా కొత్త అనుభూతి కావాలంటే దానికి చిరునామా మన కుప్పం నియోజకవర్గం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ